ఆ చెత్త నుంచి కర్రని ఎంపిక చేసి వాటి మీద ఉన్నటువంటి ఆ బెరడు తోలు ఏదైతే ఉందో ఆ బెరడ్ని ఏం చేస్తారంటే తీసేస్తారు. దాని మీద ఉన్నటువంటి అంతటిని తీసేసి దానిని మంచిగా ఎండబెట్టి కాల్చో దాన్ని సవరించి ఏం చేస్తాడు, దాని మీద ఇత్తడి రేకును పొదిగిస్తాడు. ఇది ప్రాసెస్. ఇక మరి సరి చేసే విషయంలో పైన ఉన్నదంతా ఏం చేస్తాడు, దేవుడు నలిపేస్తాడు, తీసేస్తాడు. అంతే. పైన తోలు తీయబడాలి, పైన రంగు పోవాలి. ఏమిటో రంగు? స్వభావం అనే రంగు పోవాలి, నేను అనేది పోవాలి, ఎర్రకొట్టబడాలి. దేవుడు నాది, మేము, మా కులం, మా సంఘం, మా మతం, మేము అనేది ఏమవ్వాలి దేవుని ఎదుట? అదంతా కూడా నలగొట్టబడాలి, తీసివేయబడాలి. బలిపీఠం మీదకి వచ్చినటువంటి ఏ బలి కూడా రంగు రంగులుగా కనపడదాం. అది మేకైనా, పొటేలైనా, ఎద్దైనా, ఆవైనా, పొడిగుడైనా బలిపీఠం మీదకి వచ్చినప్పుడు, నిప్పుల మీదకి వచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తారంటే దాన్ని తోలంతా ఒలిచేస్తారు. ఒలిచినప్పుడు ఏమండి అక్కడ 10 బలులు ఉంటే ఆ 10 బలులు కూడా ఒకే రకంగా కనపడతాయి. నేను అంటాను, సంఘానికి వస్తారు, నా కులం అంటారు, మా కులం అంటారు, కులాన్ని పట్టుకుని ఎలాడతారు. ఇలాంటి చాలా మంది క్రైస్తవులే, దేవుని పిల్లలే. ఏమండి మీదే కులం, మీరేంట్లు, మీరు ఎలాంటి, మీరెన్ని? ఈ మధ్య ఏమండి సంఘంలో క్రైస్తవులు తగలడని పరిస్థితి అంటే ఏమండి వాళ్ళు 2, మీరు 3, వాళ్ళు 4. ఏం దరిద్రం అయ్యా నడు సంఘంలో. అవును, సేవకుల్లో ఈ దరిద్రం సేవకులు లేకపోలేదు, విశ్వాసులు లేకపోలేదు. దేవుడిని ఒక మహిమ గల పాత్రగా వాడుకోవాలంటే నువ్వు దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి పాత్రగా మలచబడాలంటే మొదట నీలో ఉన్నటువంటి రంగు పోవాలి. అప్పుడు ప్రభు నిన్ను అద్భుతమైన పాత్రగా మలచు. అది కులమైన, మతమైన, ఏమండి వర్గమైన, ఇక మరి ఏదైనా ప్రభువులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి కనపడకూడదు.